చందమామ కథ 3 ప్రశ్నలు. పూర్వం చందన దేశంలోని మణిగిరి అనే కొండ పక్కగా శారదా నది తాలూకు పాయ ఒకటి ప్రవహిస్తూ ఉండేది. దానికి 2-3 క్రోసుల దూరంలోనే గౌరీపురం అనే పల్లె. ఆ పల్లెలో రామశర్మ అనే పండితుడుండేవాడు. ఆయన మంచి పండితుడే కాక ఆసుకవి కూడా. రామశర్మ చెల్లెలైన సుభద్ర, ఆమె భర్త గౌరీనాథ శాస్త్రి చందన దేశపు రాజస్థాన పండితుడు. అతడు కూడా మంచి పండితుడే అయినప్పటికీ గొప్ప అహంకారి. ఆయన ఒకసారి రామశర్మ కూతురు బాలసారి సందర్భంగా భార్యతో పాటు గౌరీపురం వచ్చాడు. ఆయన రామశర్మతో పిచ్చాపాటి మాట్లాడుతూ, రాజధానికి రారాదటయ్యా, నేనున్నాను కదా, గౌరీనాథ శాస్త్రి బావమరిది నన్ను చెబితే చాలు, రాజు కళ్ళు మూసుకొని నిన్ను ఆస్థాన పండితుని చేస్తాడు అంటూ పెద్దగా నవ్వాడు. రామశర్మకు ఉన్న పొలాన్ని వ్యవసాయం చేసుకుంటూ బ్రతకడమే ఇష్టం. అందువల్ల ఆయన గౌరీనాథ శాస్త్రితో, నాకు ఆస్థాన పదవులు అవి ఏవి వద్దులే బావా, సత్కవులైన వాళ్ళు పొలం దున్నుకొని బ్రతకడం గౌరవప్రదమే అన్నారు కదా మహాకవులు అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఆ మాట గౌరీనాథ శాస్త్రికి చురుక్కుమన్నది. అప్పటికాయన మౌనంగా ఊరుకున్నా తర్వాత బావమరది తనను అవమానించాడన్న బాధ ఆయనను పట్టి పీడించసాగింది. ఆనాటి నుంచి ఆయన భార్య సుభద్రను పుట్టింటికి పంపకపోవడమే కాక తను కూడా అత్తవారింటి వైపు చూడడమే మానుకున్నాడు. ఆ విధంగా ఆ అన్నా చెల్లెల కుటుంబాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి. 15 ఏళ్ళయింది. ఇప్పుడు రామశర్మ ఒక్కగానొక్క కూతురు శారద 15 ఏళ్ల ఆడపడుచు. ఇది ఇలా ఉండగా గౌరీపురానికి సమీపానే ఉన్న కళ్యాణదుర్గంలో రామశర్మ బంధువుల ఇంట పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి సకుటుంబంగా వెళ్ళిన రామశర్మ అక్కడ చెల్లెలను సుభద్రను చూసి ఆప్యాయంగా పలకరిస్తూ, బావ కూడా వచ్చాడా అమ్మా అని ప్రశ్నించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అన్నగారిని చూసిన సుభద్ర ఆనంద బాష్పాలు రాలుస్తూ, లేదన్నయ్యా, నీ మేనల్లుని తీసుకుని నేను ఒక్కదాన్నే వచ్చాను అంటూ 20 సంవత్సరాల తన కొడుకు మాధవుణ్ణి పిలిచి అన్నకు పరిచయం చేసింది. వినయంగా మేనమామకు నమస్కరించాడు మాధవుడు. మేనల్లుడి వినయశీలతను, బుద్ధి కుశలతను గమనించి ముగ్ధుడయ్యాడు రామశర్మ. అదేవిధంగా సౌందర్యము సౌశల్యము మూర్తిభవించినట్టుగా ఉన్న మేనకోడలు శారదను చూసి పరవశించిపోయింది సుభద్ర. ఆమె రామశర్మతో, అన్నయ్య, నీ కూతుర్ని చూస్తున్న కొద్దీ అది నా కోడలైతే ఎంత బాగుంటున్నదో నన్న ఆలోచన నన్ను నిలవనివ్వడం లేదు. విడిపోయిన మన 2 కుటుంబాలు కూడా మళ్ళీ కలుసుకుంటాయి, ఏమంటావు అన్నది. సుభద్ర మాటలకు రామశర్మ దంపతులిద్దరూ చాలా సంతోషించి, మా నోట వెంట రావాల్సిన మాట ముందుగా నీ నోట నుంచే రావటం మా అదృష్టం, కానీ బావ దీనికి అంగీకరిస్తాడా అన్నదే ఆ సమస్య అన్నాడు రామశర్మ. అన్న అంగీకరించగానే సగం సమస్య తీరినట్టు తేలిగ్గా నిట్టూర్చిన సుభద్ర, ఆయన ధోరణి చూస్తుంటే ఇదివరకటి పంతాన్ని చాలా వరకు మర్చిపోయారనే అనిపిస్తున్నది అన్నయ్య. మంచి రోజు చూసుకొని నువ్వు మా ఇంటికి రా, నీ కూతుర్ని మాధవుడికి చేసుకోమని ఆయన అడుగు, ఆ పైన భగవంతుడి దయ అన్నది. కొద్ది రోజులు గడిచాయి. మంచి రోజు చూసుకుని చెల్లెలి ఇంటికి బయలుదేరాడు రామశర్మ. ఈ లోపలే సుభద్ర తన భర్తతో, పెళ్లిలో మాధవుణ్ణి చూసిన దగ్గర నుంచి తన అల్లుడుగా చేసుకోవాలని రామశర్మ ఉర్రూతలుగుతున్నాడని, మంచి రోజు చూసుకొని తమ ఇంటికి వస్తాడని చెప్పింది. ఆ మాట విన్న గౌరీనాథ శాస్త్రి మరింత గర్వంతో పొంగిపోతూ, పిల్ల నాకు పూర్తిగా నచ్చని, చూద్దాం అన్నాడు భార్యతో నిర్లక్ష్యంగా. ఆ తర్వాత వారం రోజులకు తన ఇంటికి వచ్చిన బావమరిది రామశర్మతో కూడా అదే నిర్లక్ష్య ధోరణిలో, ఇంతకు నీ కూతురు ఏమైనా చదువుకున్నదా లేదా అని ప్రశ్నించాడు కాస్త వెటకారంగా గౌరీనాథ శాస్త్రి. రామశర్మ కోపాన్ని అణుచుకుంటూ, నా కూతురు విద్య గురించి నేను చెప్పుకోవడం తగదు కానీ శారద సార్థక నామధేయురాలు బావా అని సౌమ్యంగా జవాబిచ్చాడు. అందుకు గౌరీనాథ శాస్త్రి అయిష్టంగా తలాడిస్తూ, కాకి పిల్ల కాకికి ముద్దే, కాదనేందుకు లేదు, నా కాబోయే కోడలి పాండిత్యాన్ని పరీక్షించవలసింది నేను అన్నాడు. బావగారి మాటలతో ఉన్న కాస్త ఆశ కూడా అడుగంటగా భారమంతా భగవంతుడిపై వేసి బావగారిని సకుటుంబంగా పెళ్లిచూపులకు ఆహ్వానించాడు రామశర్మ. గౌరీనాథ శాస్త్రి పంచాంగం చూసి తాము ఏ రోజు వచ్చేది నిర్ణయించి చెప్పాడు. ఆ రోజున శారదా నది ఒడ్డుకు బండి పంపిస్తానని చెప్పి బావగారి దగ్గర సెలవు తీసుకున్నాడు రామశర్మ.
గౌరీనాథ శాస్త్రి వస్తానన్న రోజున రామశర్మ ఏవో పనుల్లో ఉండి తనకు వరసకు తమ్ముడైన తన బంధువును ఒక పాలేరును బండి ఇచ్చి పంపాడు. వాళ్ళతో పాటు రామశర్మ ఇంటి పనివాడి కొడుకు మల్లికార్జునుడనే 10 ఏళ్ల కుర్రవాడు కూడా బయలుదేరాడు. స్వతహాగా చురుకైన మల్లికార్జునుడు గౌరీనాథ శాస్త్రి కుటుంబం శారదా నది ఒడ్డున పడవ దిగింది మొదలు వారి సామాన్లు మోస్తూ ఏవేవో కబుర్లు చెప్తూ గౌరీనాథ శాస్త్రిని ఆకట్టుకున్నాడు. బండి చివర కూర్చున్న శాస్త్రి మల్లికార్జునుడి కబుర్లు వింటూ ఏవో అడుగుతున్నాడు. ఉన్నట్టుండి శాస్త్రి చేతి మీద చీమ ఒకటి కుట్టింది. అబ్బా అనుకుంటూ ఆయన చీమను కసిగా నలిపి చంపేశాడు. ఆ తర్వాత మల్లికార్జునుడి కేసు చూస్తూ, ఇంతకు మీ అమ్మాయి గారు చదువుకుందారా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు వాడు పక్కున నవ్వుతూ, నేనే మా అమ్మాయి గారి దగ్గర చదువుకుంటుంటే ఆవిడ చదువుకున్నదా లేదా అంటారేమిటి బాబూ అన్నాడు. ఓహో, నువ్వు మీ అమ్మాయి గారి శిష్యుడు అన్నమాట. ఎంతవరకు చదువుకున్నావేం అని అడిగాడు గౌరీనాథ శాస్త్రి. ఏమో అదంతా నాకు తెలియదు, కానీ మిమ్మల్ని ఏమైనా ప్రశ్నలు అడగమంటే తేలిగ్గా అడిగేయగలను అన్నాడు మల్లికార్జునుడు. నా పాండిత్యాన్ని పరీక్షించేటంత గొప్పవాడివన్నమాట. సరే అడుగు, కానీ ఒక్క నియమం అన్నాడు శాస్త్రి. ఏమిటా నియమం అన్నాడు మల్లికార్జునుడు. నువ్వు గెలిస్తే మీ అమ్మాయి గారు గెలిచినట్టు, నువ్వు ఓడిపోతే మీ అమ్మాయి గారు ఓడిపోయినట్టే, సరేనా అన్నాడు శాస్త్రి. ఆ మాట వినగానే బండిలో ఉన్న సుభద్ర మాధవుడు కంగారుగా ముఖముఖాలు చూసుకున్నారు. సుభద్ర మల్లికార్జునుడిని కసిరి భర్తను వారించబోయింది. కానీ శాస్త్రి అదేం పట్టించుకోకుండా మల్లికార్జునుడి వైపు తిరిగి, ఆ ప్రశ్నలేమిటో అడగరా అన్నాడు. నేను 3 ప్రశ్నలు అడుగుతాను బాబు, మీరు వాటికి జవాబులు చెప్పలేకపోతే ఓడిపోయినట్టు ఒప్పుకోవాలి అన్నాడు మల్లికార్జునుడు. శాస్త్రి అంగీకరించాడు. సరే చెప్పండి, చీమల రాక్షసుడు ఎవరు అని అడిగాడు మల్లికార్జునుడు. ఆ ప్రశ్న విని తెల్లబోయి, ఇదేదో కాకమ్మ కథలో పేరులా ఉంది, ఇలాంటి ప్రశ్నలు అడగడానికి వీల్లేదు అన్నాడు. ఇది ఏ కథలోనూ పేరు కాదు బాబు, కాస్త ఆలోచిస్తే మనకే తెలుస్తుంది, మీకు తెలియకపోతే నేనే చెబుతా అన్నాడు మల్లికార్జునుడు. గౌరీనాథ శాస్త్రి నాకు తెలియదు అనక తప్పింది కాదు. చీమల రాక్షసుడు మనిషే, చిటికెన వేలితో గట్టిగా నొక్కితే చచ్చిపోతుంది, మరి మనిషి ఆ చీమల పాలిటి రాక్షసుడు కదా అన్నాడు మల్లికార్జునుడు. శాస్త్రి లోపలే ఆనందిస్తూ పైకి, సరేలే 2వ ప్రశ్న అడుగు అన్నాడు. మనిషికి ముఖ్యంగా కావాల్సిందేమిటి అన్నాడు మల్లికార్జునుడు. విజ్ఞానం, పాండిత్యం. శాస్త్రి వెంటనే జవాబిచ్చాడు. మల్లికార్జునుడు నవ్వుతూ, కావు బాబు, గడుసుదనం, లౌక్యం. నా గడుసుదనంతోనే పండితులైన మిమ్మల్ని మొదటి ప్రశ్నతోనూ ఇప్పుడు 2వ ప్రశ్నతోనూ గెలిచాను కదా, కాదంటారా అన్నాడు. శాస్త్రి కాదనలేకపోయాడు. అతడిలోని అహంకారపు పొర మల్లికార్జునుడి మాటలతో నెమ్మదిగా కరగసాగింది. సరే, ఆ ప్రశ్న వినండి, కోడలికి అత్తమామల మీద ఉండవలసిందేమిటి అన్నాడు మల్లికార్జునుడు. భయభక్తులు, గౌరవం. శాస్త్రి సంశయిస్తూనే జవాబిచ్చాడు. కాదు, అభిమానం అంటూ మల్లికార్జునుడు నవ్వి, అత్తమామలు మంచివాళ్ళైతే కోడలికి తప్పక భక్తి, గౌరవాలు ఉంటాయి, కానీ అభిమానించే కోడలు అత్తమామలు ఎలాంటి వాళ్ళైనా బంధానికి విలువనిచ్చి ఆదరించి అభిమానిస్తుంది అన్నాడు. ఈసారి వెంటనే నోరు విప్పలేకపోయాడు గౌరీనాథ శాస్త్రి. బండిలో ఉన్న తల్లి కొడుకులిద్దరూ మాత్రం ముఖాలు చూసుకొని చిన్నగా నవ్వుకున్నారు. కొద్ది క్షణాలు గడిచాక శాస్త్రి, అయితే మీ అమ్మాయి గారు నీకు ఈ ప్రశ్నలు నేర్పి పంపిందా అని ప్రశ్నించాడు. మల్లికార్జునుడు క్షణం తటపటాయించి, లేదు బాబు, మా అమ్మాయి గారు నాకు కేవలం ఆలోచించడం మాత్రమే నేర్పారు. ఆలోచిస్తుంటే అన్నీ మనకే తెలుస్తాయట. మీరు వస్తున్నారని తెలియగానే నేను సంబరపడిపోతుంటే ఈ సంబంధం కుదిరేది కాదులేరా అన్నారు అమ్మాయి గారు. అందుకని నేనే మొదటి 2 ప్రశ్నలు ఆలోచించి 3వ ప్రశ్న ద్వారా నా ఆలోచన మీకు చెప్పేశాను. అంతే, ఇందులో మా అమ్మాయి గారి ప్రమేయం ఏమీ లేదు అన్నాడు. బండి ఇంటిని సమీపించగానే రామశర్మ ఎదురు వచ్చి అందరినీ సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లాడు. తండ్రి పిలిచిన మీదట శారద వచ్చి
వినయంగా శాస్త్రి దంపతులిద్దరికీ నమస్కరించి వెళ్ళింది. భోజనాలై విశ్రాంతిగా కూర్చున్న సమయంలో రామశర్మ, బావా, అమ్మాయిని పిలవమంటావా అని అడిగాడు. దేనికి? అర్థం కానట్టు ప్రశ్నించాడు గౌరీనాథ శాస్త్రి. అమ్మాయి విద్యా కౌశల్యాన్ని పరీక్షిస్తానన్నావు కదా అన్నాడు రామశర్మ. దానికి గౌరీనాథ శాస్త్రి నవ్వుతూ, నీ కూతురు తరపున ఆమె శిష్యుడు 3 ప్రశ్నలతో నన్ను ఓడించాడయ్యా. అంతేకాదు, నాకు ఆలోచించడం కూడా నేర్పాడు. బాగా ఆలోచించి చెబుతున్నాను. నీ కూతురు నాకు పరిపూర్ణంగా నచ్చింది. ఇక నువ్వు లగ్నం పెట్టించడమే తరువాయి అన్నాడు. శాస్త్రి మాటలకు రామశర్మతో పాటు అందరి ముఖాలు ఆశ్చర్య ఆనందాలతో కలకలలాడాయి. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.